V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఎల్ఆర్ఎస్ నష్టమా లాభమా? ఎవరికి లాభం ఎవరికి నష్టం? తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారం గందరగోళంగా మారింది. స్లాట్ బుకింగ్ను సాఫ్ట్వేర్ సహకరించడం లేదు. కొత్త సాఫ్ట్వేర్ శాపంగా మారింది. ధరణి పేరుతోనే ఉన్న ఈ సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చింది. స్లాట్ల బుకింగే పెద్ద సవాలుగా మారింది. దీంతో సహజంగా స్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది కానీ రోజుకు 10ల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయలేకపోతున్నారు. డాక్యుమెంట్ రైటర్లకు కూడా అంతు పట్టకుండా ఉన్న ఈ సాఫ్ట్వేర్తో రిజిస్ట్రేషన్లు మందగించాయి. పాత విధానంలో రిజిస్ట్రేషన్ చేపట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పలు చోట్ల ధర్నాలు కూడా చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారంతా నిబంధనలను చూసి వద్దు బాబోయ్ అంటూ తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సింగిల్ విండో డైరెక్టర్ కొప్పుల నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగనే సీనియర్ జర్నలిస్టు దండు సురేష్ గారు మనతో ఉన్నారు. సో దండు సురేష్ గారు, మీరు ఒక 2 దశాబ్దాల నుంచి అనేకం అంశాల మీద ఎన్నో ఆర్టికల్స్ రాశారు, విశ్లేషణలు కూడా చేశారు. ఇక అసలు ముందుకు చెప్తే ఈ ప్లాట్ల సుందరీకరణ, అలాగనే ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషను, ఈ సూత్రీకరణ అసలు ఎప్పుడు ఆవిర్భవించిందంటారు? పూర్వం మానవుడు ఎక్కడ అక్కడి నుంచి కొన్ని అంటే అప్పుడు చెట్ల కింద బతికే వాళ్ళు, ఆ తర్వాత ఏదైతే ఉందో మన పైన వేసుకోవడం, కొబ్బరి చెట్లతోటి కానీ వేటి చోట తాడి చెట్లతోటి కానీ వేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఆ కాలంలో ఆ తర్వాత నుంచి ఒక పాలన రావాలనే విధంగా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ గ్రామంలో వాళ్ళ ప్రాంతంలో ఎస్సీలకు దగ్గర, బీసీలకు దగ్గర, అట్లా ఈ విధంగా వివిధ ప్రాంతాలలో వృత్తుల వారిగా బతికేవాళ్ళు. అయితే ఇక ఇల్లు అంటే తనకు కావాల్సిన మేర 4 కొడుకులు ఉంటే ఒక పరిధిలో, 2 ఉన్న కాడ ఒక పరిధిలో, వాళ్ళకు అవసరాన్ని బట్టి చేసుకునేది. అంటే పొద్దస్తమానం పనిచేసి వచ్చి ఇంటికి వచ్చి ఒక బయట పండుకుంటే పురుగు బుషి లాంటివి ఇవన్నీ ఏమైనా పడి జంతువులకు కూడా మీద పడి తినే ప్రాబ్లం ఉంటుంది కనుక ఒక చిన్నపాటి ఆవాసం ఏర్పాటు చేసుకునే ప్లాన్ అది. అంటే తనకు తానుగా నిర్మించుకున్నది ఒక అపురూపమైన సుందరకరమైనటువంటి ఇల్లు. దీని తర్వాత ఏమైంది, ప్రభుత్వాలు ఏర్పడటం రాజరికం పడిన తర్వాత రాజరికం పాలనలో కూడా ల్యాండ్ ఒక దొర లేదా ఇంక వేరే వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళని అడగటం, పలానా కాడ నేను ఇల్లు వేసుకుంటా అని చెప్పడం. కానీ అప్పుడు ట్యాక్సీ అనేది లేదు. అంటే తన మేర బతకడం కోవే పెద్ద ప్రాబ్లం, ఈ ట్యాక్సీలు కట్టడం అనేది కాదు. తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళ పాలన వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు బతుకుతున్నారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు పెద్దగా ఈ ట్యాక్సీలు లేవు. వాటర్ ట్యాక్సీ అంటే వాళ్ళు ఎక్కడో పోతాను తీసుకొచ్చుకునే వాళ్ళు, వాటర్ కానీ కరెంట్ అంటే మనకు తెలిసిన విషయమే. ఇవేవి లేకపోవడం వల్ల ట్యాక్సీలు తీసుకురాగా లేవు. ఈ సందర్భంగా ఏమైంది, వాళ్ళ దగ్గర డబ్బులు రావాలంటే అప్పుడు ఆస్తి పన్ను, ఏదైతే భూమి మీద ఉన్నటువంటి ట్యాక్సీలు ఉంటాయి చూసారా, ఒకవేళ దున్నుకునే వాళ్ళ దగ్గర ఇంత, ఏదైనా పంట పండితే ఇంకేదైనా పండితే అందులో సగం భాగం తీసుకునే వాళ్ళు ఆ దొరలు అయితేనే, అక్కడ పరిపాలిస్తున్న రాజులు అయితేనే. ఈ రకంగా వస్తున్నది. తర్వాత బ్రిటిష్ వాడు రావటం, బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మనిషి యొక్క జీవన విధానం పెరిగిపోవటం, చిన్నప్పుడు అంటే సంపాదించే విషయంలో అయితేనేమి, వ్యవసాయం చేసే విషయంలో అయితేనేమి, చదువుకునే విషయంలో అయితేనేమి, ప్రజల నుంచి ఎలాగ ఒక అడ్మినిస్ట్రేషన్కు ఎలాగ పన్నులు వసూలు చేయాలంటే వివిధ రకాలుగా రావడం జరిగింది. అయితే ఈ యొక్క పీరియడ్లో అప్పుడు ఏమైనా భూమికే ఎక్కువ విలువ ఇచ్చేవారు. భూమి అంటే దున్నుకున్న భూమికి మాత్రమే. ఈ కాలక్రమం ఇది ఏమైంది, జనాన శాస్త్రం పెరగడం. స్వాతంత్రం వచ్చినప్పుడు 35 లక్షలు ఉన్నది, ఇప్పుడు దాదాపు 135 లక్షలు, 100 కోట్ల మేరకు పెరిగింది. ఇది ఒక మన దేశంలోనే చూసుకుంటేనే. అప్పుడు ఎన్ని ఎకరాలు ఉండేది ఒక మనిషికి, 70 ఎకరాలు 50 ఎకరాలు. అంటే ఉన్న వాళ్ళకు ఉన్నది, అందులో చాలా మంది కూడా వెల్ విషర్స్ వాళ్ళకి 30, 40, 50, 70 ఎకరాలు కామన్గా ఉంది. ఇలా జనాలు పెరిగిపోవడం వల్ల అప్పుడు ఈ భూములకే హద్దులు వేసుకునే వాళ్ళు. ఇప్పుడేమో ఎకరాలు అనుకుంటున్నాం, నేను ఎంత దున్నితే అంత, ఇలా హద్దులు వేసుకొని ఇది నాది అది నాది అని చెప్పుకునే వాళ్ళు. అంటే భూమి ఎవరిది కాదని అందరికి తెలిసిన విషయం, జాతీయం అనేది. కానీ ఆ హద్దులతో అది ఎకరాలుగా అయ్యేది. ఈ భూమి ఈ ఇల్లు కట్టుకుంటే అక్కడో కాదు ఇక్కడ 4 ముద్దలు వేసుకునే వాళ్ళు. అయితే ప్రభుత్వం నడిపించడం, ఒక రన్వే రావటం, ప్రభుత్వానికి ప్రజలు రావాలని, ప్రభుత్వానికి పైకం రావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆస్తి పన్ను ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆస్తి పన్ను అంటే అప్పటికే మనం చూస్తూనే ఉంటాం, నిజాం పీరియడ్లోనే భూములు దున్నుకుంటే ఆ భూమికి ట్యాక్సీలు కట్టకలే భూములు చేసిన సందర్భాలు చాలా చూసాం.
ఇల్లు అంటే మనకు చస్తే పన్ను, బతితే పన్ను, నడిస్తే పన్ను, ఆ రోజుల్లో చనిపోయినా కూడా పన్ను కట్టాల్సింది, లాస్ట్ ఇంటికి కూడా పన్ను కట్టిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పన్నులన్నీ ఎందుకంటే ఒక మనిషి స్వతహాగా బతికితే వానంతటా వాడు బతికితే ప్రభుత్వంతో వానికి పని ఏముంటుంది, లేకపోతే ఏదైనా ఈ ప్రభుత్వం ఈ వసూలు చేసినటువంటి పని ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రూపకంగా చేయాలి. రోడ్లు వేయడం కానీ, వాటర్ విషయంలో కానీ, విద్య విషయంలోనూ, వైద్య విషయంలో కానీ ఈ రకంగా ప్రభుత్వము కొంత సొమ్ము ప్రజల నుంచి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఈ టైప్ ఆఫ్ పనులే ఉండేది ఎక్కువ. అప్పుడు మనం వస్తువు తయారు చేసినటువంటి ఇప్పుడు మనం చాలా పాలదాని మీద వేసుకుంటున్నాము, తిని బండారాల మీద వేసుకుంటున్నాము. ఏ వస్తువు కొన్నా ఈ రోజులలో మనం ఖచ్చితంగా ట్యాక్సీ కట్టి ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సీస్ బట్టి ఇలా మార్కెటింగ్ నడుస్తుంది. ఈ రకంగా ఇస్తూనే ఇంక పరిమితులు పెరిగిపోయినాయి. మనిషి ఇల్లు కట్టుకునే స్థాయికి రావాలి కంపల్సరీ. ఒక కళ అయిపోయింది, అది ఇల్లు అనేది ఒక కళ అయిపోయింది. దానికి ముందు ఏం చేయాలి, ప్లాట్ కట్టుకోవాలి, ఆ ప్లాట్ కొనాలి. అయితే అందరూ కూడా ఒక పరిప్రాణం. ఇప్పుడు ఇంతకుముందు మొన్నటి వరకు కూడా ఊళ్ళల్లో ఉన్నటువంటి ఇండ్లకు ఏదైనా రాజకీయంగా సర్పంచ్ను వాడాలంటారో, వార్డు మెంబర్ను వాడాలంటారో ఇల్లుకున్న ట్యాక్సీ అని కరెంటు బిల్ ట్యాక్సీలు అన్ని కట్టి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలక్రమం ఏమైంది, ఆ డెవలప్మెంట్ అంటే నీకు రోడ్ వేపియాలన్నా అమౌంట్ కావాలి, చదువుపియాలన్నా అమౌంట్ కావాలి, ఊళ్ళకి బస్సు రావాలన్నా అమౌంట్ కావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రాయితీలకు సంబంధించిన విషయాలు కనుక మరి ప్రజల నుంచి ఎలాగ వసూలు చేయాలి ట్యాక్స్ ఏదో ఓ రకంగా. ఇంకొకటి మన సార్ నిరంజన్ రెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్ ప్రజలకు శాపంగా మారిందంటారా? అవును, వాస్తవమే అది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇండ్లు రైతులు కానీ, ప్లాట్ల ఓనర్లు కానీ, బిల్డర్లు కానీ ప్రతి ఒక్కరూ అది అమ్ముకునే వాళ్ళు, మ్యారేజ్ పెట్టుకునే వాళ్ళు. మన కరోనా పీరియడ్లో హాస్పిటల్ పోదామంటే ఎంతోమంది కరోనా వచ్చి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకు కూడా ప్లాట్లు అమ్ముకుంటూ కూడా డబ్బులు లేని పరిస్థితి, చాలా గందరగోళమైన పరిస్థితి రావడం జరిగింది. మ్యారేజ్లు ఆగిపోయినాయి. పోతే మళ్ళీ ఏది చాలా డెవలప్మెంట్ ప్రభుత్వానికి కూడా దీంతో చాలా రెవెన్యూ వచ్చేది, డెవలప్మెంట్ కూడా మొత్తం ఆగిపోయింది. వ్యవస్థను మొత్తం కుదేలు చేసేసిండు, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండు. ఏ ఒక్కటి కూడా వీళ్ళు చేసేది ఈ ధరణి కానీ, ఈ రిజిస్ట్రేషను, ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్లాట్ రిజిస్ట్రేషను, అది ఎందుకు పెడుతుండో అర్థం కాని పరిస్థితి. డాక్యుమెంట్ రైటర్లకే అర్థం అవుతలేదు, ప్లాట్ల ఓనర్లకు అర్థమవుతలేదు, స్లాట్ బుకింగ్ అవుతలేదు. ఇలా ఒక్క ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన పరిస్థితి. ఇంతకుముందు మాన్యువల్ ఉన్నప్పుడు ఒక తిరుగుండే, మాన్యువల్ నుంచి వెళ్ళి మా కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళు కొంచెం ఏది సాఫ్ట్వేర్ పెంచి దాన్ని ఒక రకంగా తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత ఆ రకంగా మార్పులు తీసుకొచ్చేది గత ప్రభుత్వాలు. ఇప్పుడు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. అడావుడి చేసి ధరణి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్లాట్ల ఎన్నడన్నా చరిత్ర చూసినామండి మనం? ఎన్నడన్నా ప్లాట్ల రిజిస్ట్రేషన్ 3 months 3 నెలలు, ఇప్పుడు దాదాపు 3 నెలలుగా వస్తుంది ఆగిపోయి. 3 నెలలకెళ్ళి ఈ కష్టకాలంలో ఇలా కరోనా వచ్చి ప్రజలు అన్నమో రామచంద్ర ఎట్లా బతకాల, పనులు లేక ఊర్లకి వెళ్ళి హైదరాబాద్లో పని చేసుకుంటూ పనులు లేక ఊళ్ళకు వలసలు కట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఇంత కష్టం చేసుకొని ఇక్కడ చిన్న ప్లాట్లు 100 గజాలు, 80 గజాలు, 70 గజాలు, 120 గజాల ప్లాట్లు కొని వాళ్ళు కాపాడుకుంటుంటే వాళ్ళు కరోనా వచ్చే బతకలేక ఊళ్ళో ఇక్కడికి వెళ్ళి ఊరికి పోయి బతుకుదానికి పోతే. మొత్తానికి చెప్పాలంటే అసలు ఈ LRS సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ LRS సిస్టమ్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? ఈ LRS అనేది ఏంటంటే గత ప్రభుత్వాలలో ఎప్పుడు ఇల్లీగల్ చేసినటువంటి లేఅవుట్లు ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో కానీ, ఇటు మున్సిపల్ పరిధిలో కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్, అప్పుడు 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి ప్లాట్లను, ల్యాండ్స్ను వాటిని గవర్నమెంట్ సంబంధం లేకుండా ఏదో రకంగా ప్లాట్లు చేసి వాళ్ళు పట్టేదారులు వాళ్ళ భూములు ఉన్న వాళ్ళు ప్లాట్లు చేసి అమ్మేసుకోవడం జరిగింది. అటువంటి ల్యాండ్లు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికి అనుమతి లేదు, మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. HMD పరిధిలో చేసుకుంటే వాళ్ళ పర్మిషన్ అయితే వాళ్ళు అన్ని సౌకర్యాలు ఉంటేనే, అదే రోడ్లు 33 ఫీట్లు 40 ఫీట్ల రోడ్లు 50 ఫీట్ల రోడ్లు అని, వీళ్ళు 25 ఫీట్ల రోడ్లు 20 ఫీట్ల రోడ్లు సరే గతంలో చేసి అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఫర్దర్గా ఇట్లాంటి లేఅవుట్లు చేయదనే ఉద్దేశం మీద మా నాయకులు రాజశేఖర్ గారి పీరియడ్లో వాళ్ళు LRS అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అనే ఒకటి తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా ఇదే లాస్ట్ అని చెప్పేసి కోర్టు వాళ్ళు కూడా ఇది మళ్ళీ తీసుకురావద్దు, ఇక మళ్ళీ ఏ ప్రభుత్వం ఎవరు వచ్చినా కానీ మీరు LRS పరిస్థితి తేవద్దు ఏదంటే అది నామినల్గా గవర్నమెంట్ రేట్ ప్రకారం అది కొద్దిగా వసూలు చేసేది. దానికి కొన్న వాళ్ళకు మంచి జరిగింది, ప్లస్ వీళ్ళకి గవర్నమెంట్ కూడా రెవెన్యూ వచ్చింది. మళ్ళీ ఈయన అవసరం కొరకు తేవటమే చట్టం ఎట్లా తెచ్చిందంటే LRS గజానికి ఇంత అని పెట్టిండు. గజానికి ఇంత అంటే ఒక ప్లాట్ కొన్న రేట్ కన్నా ఎక్కువైపోయింది. దాంతో ప్రజలంతా మొత్తం 200. మీరు చెప్పండి దీని మీద, అసలు ఈ LRS వల్ల
ఎవరికి లాభం ఉంటుందంటారు, ఎవరికి నష్టం ఉంటుందంటారు? అంటే ప్రజలకు లాభం ఉందంటారు దీంట్లో? అయితే రెండు రకాలుగా మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో స్కీము ప్రజలకు లాభమా నష్టమా అని చెప్పుకునే ముందు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనాతోటే కకవికలమైనట్టు వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. అది ఏ రంగంలో అయినా సరే, ఆరోగ్య రంగంలో అయినా సరే, వైద్య రంగంలో అయినా సరే, విద్యా రంగంలో అయినా సరే, పారిశ్రామిక రంగంలో అయితే సరే, కుటీర పరిశ్రమలో అయినా సరే, లాస్ట్ కూలి చేసుకునే వాళ్ళ పరిస్థితి కూడా అయోమయ గందరగోళంలో ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించే ఎవరైతే సహాయం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళకు గందరగోళం అనేది ఒక ప్రాంతం వాడు ఒక ప్రాంతంలోకి వెళ్ళాలంటేనే కొద్ది రోజులు పట్టింది. కాళ్ళు కాయలు కాయటం కానీ, పిల్లలు ఎత్తుకపోవటం కానీ, ఆయా చలించిపోయినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో సడన్గా ఒక రోజు వచ్చేసి రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్. కారణం ఏంటంటే ఒక చట్టం తీసుకొని వస్తున్నాం, కారణం ఏంటంటే ఒక LRS లాంటివి తీసుకొని వస్తున్నాం. ఇది తీసుకొని వచ్చి ప్రజలకు మెరుగైన అవకాశాలు ఏడ ఉన్నా కూడా వాళ్ళని సిస్టంలో చూసుకోవచ్చు అని చెప్పి ఈ డెవలప్మెంట్ ఈ సమయంలో అంటే ఇది తర్వాత మళ్ళీ ఒక రోజు వచ్చేసి ఏంది అంటే హైదరాబాద్కే పరిమితం అని ఒకసారి చెప్పారు. తర్వాత చుట్టుపక్కల ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు, తర్వాత గ్రామ పంచాయతీ వరకు అన్న అసలు ఏంది అమౌంట్ ఎంత కట్టాలన్న విషయం కూడా పూర్తిగా జారీ చేయలేదు. అప్పటికే గందరగోళం. తర్వాత మళ్ళీ ఏం తీసుకొచ్చారు, 100 గజాల లోపు అయితే ఒక ఎత్తు అని, 200 గజాల లోపు ఒక ఎత్తు, 200 నుంచి 500 గజాలు అయితే ఒక ఎత్తు అని తీసుకొని వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో 200, 300 అనేది ఒకైతే అయితే తన ప్లాట్ ఎప్పుడో కొనిన సందర్భంలో ఇప్పుడు పని లేక 8 నెలలు అవుతుంది. ఐ థింక్ మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు కూడా ఈ 8 నెలల పీరియడ్లో పని లేక తన ఇంటికానే ఉండి తన వ్యవస్థ మొత్తము ఏం పని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి అసలుకే ఎసరు. మళ్ళీ ఇది కొన్నటువంటి తాతల తరంగా వచ్చిన అయితేనేమి ఏదైనా ఒక రకంగా వచ్చినటువంటి ప్లాట్కు మళ్ళీ 1,00,000 కానీ 2,00,000 కానీ వాల్యూమ్ బట్టి అక్కడక్కడ కట్టే విధానం బట్టి పెరిగిపోతున్న విధానం. ఇది మరి ప్రజలకు నష్టమే అని చెప్పుకోవాలి. ప్రజలకు నష్టం మరి లాభం అని అంటే చెప్తారంటే ఎక్కడైనా ఒకవేళ కబ్జా కాకుండా చూసుకోవచ్చు అని చెప్తారు. రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ఒక ప్లాటు కబ్జాదారుడు వెళ్ళి తీసుకొని వెళ్తే ఎవరిది ప్రాబ్లం అయితే? ప్రభుత్వం ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తుంది. మళ్ళీ కబ్జాదారుడు దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తానికి పోతే దీని వెనకాల ఏం జరుగుతుంది? మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పెద్దలది వాళ్ళ హ్యాండ్ ఉన్నట్టుగా కూడా మనకి డౌట్ వస్తా ఉంది. అంటే ఎవరైనా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కూడా ఇప్పుడు అనుమానించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీదనే నమ్మకం లేకుండా పోతుందంటారు దీని మీద. అలాంటి విషయాన్ని ఏం చేస్తారు, ఇప్పుడు మీకు కొత్తగా వచ్చేసి మీరు ఏడ ఉన్నా చూసుకోవచ్చు, అమెరికాలో ఉన్నా చూసుకోవచ్చు, లండన్లో ఉన్నా తీసుకోవచ్చు. అంటే ప్లాట్ నీ మీద రిజిస్ట్రేషన్ అనేది ఏంది, నువ్వు ఎప్పటికైనా నీదే అని చెప్తున్నావు. అలాంటి దాన్ని కబ్జా చేసుకో, దానికి కొంత అమౌంట్ కూడా ఛార్జీ కూడా తీసుకుంటుంది ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ LRS తీసుకురావడం. అది ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే LRS ఏంటంటే దాని చట్టబద్ధత ప్రకారము LRS చట్టబద్ధత అంటే నీ ఇల్లు కడితే ఒక చెట్టు ఉండాలని, లేకపోతే ఎలివేషన్ ఇట్లా ఉండాలని, రోడ్డు కింద వదలాలని, ఈ విధంగా ఒక LRS తీసుకునేటప్పుడు ఒక ఎకరంలో చేస్తే కమ్యూనిటీ హాల్ ఉండాలని, ఫంక్షన్ హాల్ ఉండాలని, బయట ఉండాలని, మురుగునీరు తీస్తుంది కానీ, కరెంట్ పోల్స్ వచ్చేటందుకు కానీ, వివిధ రకాల సదుపాయాలు కల్పించే విషయంలో మీకు క్రమబద్ధీకరణ, మీకు అవకాశం ఇవన్నీ ఉన్నాయా లేవా అని ఒక అధికారి వచ్చి చెక్ చేసిన తర్వాతనే ఇది తీసుకుంటానికి ఇది ఒకటి. కానీ ఇప్పుడు సడన్గా ఇల్లు కట్టుకునేదే కాదు, ఎక్కడో నువ్వు నీ ప్లాట్లో కంప చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు అది కట్టుకుంటాను కూడా ఇప్పుడు అందుబాటులో లేని సమయంలో నువ్వు ఇప్పుడు కట్టుకోవు. నీ పిల్లలకో పెళ్ళికో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిడ్డ పెళ్ళప్పుడు లేకపోతే నా కొడుకో ఇస్తా అంటే ఇంకొక 20 సంవత్సరాల ఫ్యూచర్ ఉన్నటువంటి ప్లాట్లను కూడా ఇలా LRS చేసుకోవాలని చెప్తే ప్రభుత్వము ఎటువైపు ఆలోచిస్తుంది? సామాన్యుని కోసం ఆలోచిస్తున్న స్కీమేనా ఇది ఏ రకంగా తీసుకున్నా కూడా అంటే ఏమని చెప్తారు, హత్య రాజకీయాలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి రిజిస్ట్రేషన్ వల్ల అంటారు. మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఎప్పటికప్పుడే CC కెమెరాలు పెట్టినాం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు, మా ప్రభుత్వము ఎక్కడ కూడా అక్రమాలు కావట్లే అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు ఇలాంటివి ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతుంది. ఇప్పుడు చాలా మందికి పింఛన్లు ఇస్తుంది. మరి ఈ పింఛన్లు ఇచ్చి ఈ విధంగా చేసినటువంటి ఎంతో కష్టపడి నా ఇల్లు నాకు కావాలి, నాకంటూ ఒక వ్యవస్థలో ఒక ప్లాట్ ఉండాలి, ఇలాగా ఉన్నటువంటి ఒక ఆత్మగౌరవంతో ఆత్మ నిబ్బరంతో బతుకున్నటువంటి వ్యక్తి పైన ముట్టికాయలు వేసి గుంజుకొని టైం కూడా పూర్తి టైం కేటాయించకుండా రాత్రికి ఎవరింట్లో డబ్బులు ఉంటాయి? ఇవాళ 30 తారీఖే సెప్టెంబర్ 30 తారీఖు 1000 రూపాయలతోటి నువ్వు బుక్ చేసుకో అంటే ఎంత అమౌంట్ అంటే ఒక్కొక్కరికి 40,000, 50,000, 1,00,000 రూపాయలు అంటే ఒక సామాన్యుడు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఒక 15,000 జీతగాడు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఒక ప్లాట్ కట్టాలంటే ఎంత 2-3 సంవత్సరాలు అతను లాసే కదా సార్. 1,00,000 రూపాయలు 3 సంవత్సరాలు లాస్ అన్నట్టు. కరోనాలో 1 సంవత్సరం, LRS వల్ల 4 సంవత్సరాలు ఆదాయం పోగొట్టుకోవాలి. పైగా పెరుగుతున్న ఖర్చులు
15,000 సంపాదించి ఒకప్పుడు నువ్వు బ్యాచులర్, మీ గురించే తీసుకుందాం, ఒకప్పుడు మీరు బ్యాచులర్లో 15,000 ఉన్నప్పుడు కరోనా తోటి ఇంకా ఉద్యోగాలు పోతున్నాయి, ఈ 15,000 ఇవ్వాలంటే కూడా ఇవ్వని పరిస్థితి. సో ఇప్పుడు పాలు పెరుగుతున్నాయి, ఉప్పు పెరుగుతున్నాయి, పప్పు పెరుగుతున్నాయి, పండుగలప్పుడు బట్టలు కొనుక్కోవాలి, ఇవన్నీ ఖర్చులు పెరుగుతున్నాయి తప్పించి నీకు ఆదాయం వెనకేసుకునే అవకాశం ఏమన్నా ఉందా? లేని పరిస్థితులలో ఇంతో కొంత ఆస్తి నీ దగ్గర ఉంటే అది నువ్వు వాళ్ళకి పెట్టాలి. మళ్ళీ నీకు ఉద్యోగం ఏమైనా ఫ్రీ, నీకు ఏమన్నా రేషన్ లాంటిది ఉన్నాయంటే అవి కొన్ని లేకుండొచ్చు. వైద్యం ఏమైనా ఫ్రీగా, నీకు వైద్యం నువ్వు ప్రైవేట్ చేయించుకోవాలి. విద్య ఎవరైనా పిల్లలు చదువుతున్నారు అంటే లేదు, అన్నిటికీ ట్యాక్సీలు కడుతున్నావు, మళ్ళీ నీకు నువ్వు ట్యాక్సీలు కడుతున్నావు, నీ దగ్గర లేదు. మరి ఎలా స్కీమ్ తెచ్చి ఇది కూడా అభివృద్ధి అని చెప్తే ఎంత మేరకు ప్రజలకు ఉపయోగపడుతుంది? ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం ఇది. సో మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది సరే గత ప్రభుత్వాలు పెట్టినాయి, చేసినాయి, అయిపోయింది. ఇప్పుడు పెట్టాలనుకుంటే ఇప్పుడు నీవు ఎక్కడో అడవిలా ఎక్కడో దూర ప్రాంతాలలో ప్లాట్ కొనుక్కోండు, ఇప్పుడు ఇల్లు కట్టవలసిన అవసరం లేదు. అతను కూడా కట్టాలంటే బలవంతంగా రుద్దితే ఇది ఎంతవరకు సమంజసం? ఇది గ్రామ పంచాయతీలో కూడా ఫ్లాట్ బుకింగ్ ఏదైతే ఉందో అది ప్రజలకు తలనొప్పిగా మారిందని అంటారా మీ అభిప్రాయం ప్రకారం? 100%. ఎందుకంటే ఇప్పుడు అసలు నీకు ఆ స్లాట్ బుకింగ్ ద్వారా అది ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు, ఆ సాఫ్ట్వేర్ సహకరించడం లేదు. ఇంకోటి ఏంటంటే గతంలో నీకు వాళ్ళు లింక్ డాక్యుమెంట్ల సిస్టమ్ ఉండే, ఇప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ప్రాపర్టీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది ఒకటి ఉండే. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ లేకుండా పోతుంది. ఇప్పుడు అట్లా లేకుండా ఎవరిదని చెప్పి నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఇప్పుడు మీరున్నారు, నాకు అమ్మిండు, దానికి లింక్ డాక్యుమెంట్ తరాల నుంచి ఉంటుంది, అది ఇప్పుడు దాంతో బ్యాంకులు కూడా సహకరించడం లేదు, లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు లోన్ తీసుకొని కట్టుకోవాలంటే లింక్ డాక్యుమెంట్లు ఉండాలి. ఒక 25-35 ఏళ్ళ రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వం ప్రజల సహనాన్ని ఎందుకు పరీక్షిస్తుందని అంటారు? ఇప్పుడు ఒకటే, ఈ ప్రభుత్వం అయితే టోటల్గా తన స్వార్థ ప్రయోజనాల కోసమే చేస్తుంది తప్ప ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఏ ఒక్క ఆలోచన చేయడం. ఎల్ఆర్ఎస్ అని అంటే అసలు అది నష్టం, అసలు వద్దంటారా మీరు? అంటే ఎల్ఆర్ఎస్ అనేది సరే నువ్వు చేసే విధానం ఎట్లుండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు ఏంది కరోనా టైం ఎలా ఉండాలంటారు? ఇప్పుడు కరోనా టైం, ఇది కరోనా టైంలో ఈ పరిస్థితుల్లో అసలు తినటానికే తిండి లేని పరిస్థితి, పని చేసుకుందామంటే లేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చేయకూడదు. కాకపోతే ఎల్ఆర్ఎస్ అనేది ఏంది నిరంతర ప్రక్రియ, అది ఏంది నిరంతరంగా దానికి కొద్దిగా నామినల్గా ఏది ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్లో ఇది ల్యాండ్ డెవలప్మెంట్, అక్కడ ఆ కాలనీ డెవలప్మెంట్ అని ఏదో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే ఒక 10%, 5% తీసుకో, అది తీసుకొని రిజిస్ట్రేషన్ చేయి. ఓకే, ఇప్పుడు మనతో టిఆర్ఎస్ నాయకులు ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఈ ఎల్ఆర్ఎస్ సిస్టమ్ని తీసుకొచ్చింది కదా మీ ప్రభుత్వం, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం. సో ఈ ఎల్ఆర్ఎస్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? ఎవరికి నష్టం, ఎవరికి లాభం ఎల్ఆర్ఎస్ వల్ల? అంటే ప్రజలకు లాభం ఉందంటారా? ఒకటండి ఎల్ఆర్ఎస్ వల్ల ఎవరికి నష్టం లేదు, అది జనాల ఉద్దేశించే తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ అందరికి లాభదాయకమైంది. రీజన్ చెప్తాను చూడండి. ఇవాళ ఎల్ఆర్ఎస్ మీనింగ్ ఏంటంటే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్. రెగ్యులైజేషన్ అనేది ఎందుకు వస్తుందండి వర్డ్? అంతకుముందు ఇల్లీగల్ గా వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రొసీజర్ వాళ్ళు ఇల్లీగల్ గా లేఅవుట్ చేసుకుని ఆక్యుపై ఉన్న ఆక్యుపెంట్స్ కి రిలీఫ్ ఇవ్వడానికి తీసుకొచ్చిన పద్ధతి. ఓకే, నష్టం అనేది ప్రసక్తి దేంతో ఉండదు. తీసుకొస్తే ఈ రోజు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో అంబర్పేట్ డివిజన్, కేస్మాల్ గార్డెన్, గోర్నాక డివిజన్ లో చాలా మటుకు వితౌట్ ఎనీ అప్రూవ్డ్ లేఅవుట్స్ అక్కడ ఇల్లు అమ్మేసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో టైంలో అప్పుడున్న ఓనర్స్ వితౌట్ టేకింగ్ ఎనీ ప్రాపర్ లేఅవుట్ అప్రూవల్స్ అమ్మేసి నోటరైజ్ పైన చాలా మటుకు ఆక్యుపైడ్ లో ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వమే కదా అది రిజిస్ట్రేషన్ చేస్తుంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది అంటే అది ఒక దాన్ని ఎవరు కదిలించలేరు, ఇది స్వయంసో వ్యక్తికి చేసిందంటే ఆ స్వయంసో వ్యక్తిదే అని చెప్పేసి వాళ్ళకే చెందుతుంది కదా. అలాంటప్పుడు దీన్ని మళ్ళీ అక్రమం ఎలా అంటారు సార్? ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కాదు, చాలా మటుకు ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఉన్నాయి చాలా మటుకు రిజిస్ట్రేషన్. యాక్చువల్ లీగలీ స్పీకింగ్ ల్యాండ్ మీద హక్కులు ఏ ప్రభుత్వం ఇవ్వలేవండి.
ల్యాండ్ మీద హక్కులు బేసిక్ హక్కులు అనేది ఇద్దరు అండర్స్టాండింగ్ మీద తనకున్న హక్కును ఇంకొక అతనికి ట్రాన్స్ఫర్ చేయడం. గవర్నమెంట్ రోల్ ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయడం మట్టుకే. అయితే అక్కడ ఏమైంది అంటే లక్నాస్ ఉన్నాయి డెఫినెట్లీ. ఇంతకుముందు ప్రభుత్వంలో ఈ లక్నాస్ ఉన్నాయి కనుక ఎంటైర్ రెవెన్యూ చట్టాన్ని మన గవర్నమెంట్ ఇవాళ ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇవన్నీ తీసుకొస్తా ఉంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎందుకు తెచ్చిందంటే ఈ రోజు పాపము ఆ ఎల్ఆర్ఎస్ లేని వాళ్ళు లేఅవుట్ లో కట్టుకున్న వాళ్ళు లోన్స్ తీసుకోవాలన్నా ఏ స్కీమ్స్ అయినా అనుభవించాలన్నా వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉన్నాయి. అంటే ఇంతకాలం ఈ రోజు తెలంగాణ వచ్చింది. ఇంతకాలం వాళ్ళు ప్లాట్స్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది అంతా వేస్ట్ అంటారా? వేస్ట్ కాకూడదని. వేస్ట్ కాకూడదని అంటే వేస్ట్ అని అంటారా? ఇంతకు ముందు గత ప్రభుత్వాలు చేసిన రిజిస్ట్రేషన్లు అన్ని కూడా అవి అక్రమం అంటారా? అవి అసలు అవి వాల్యుబుల్ కాదంటారా? అక్రమం అనకపోతే రెగ్యులరైజేషన్ అనే ఓడే రాదు కదండి. అక్రమం కనుకనే రెగ్యులరైజేషన్ అనే ఓడి వస్తుంది కదా. అందుకే హైకోర్టులో కూడా ఈ మాట ఈ ఆర్గ్యుమెంట్ నచ్చింది. ఒక పక్కకు ఇంతకు ముందు అక్రమంగా కట్టుకున్న దాన్ని ఎలా రెగ్యులరైజ్ చేస్తారు అనేది ఒక జ్యుడిషియల్ ఇష్యూ రేకప్ అయింది. అక్రమం కనుకనే రెగ్యులరైజ్ అంటా ఉన్నాం. అక్కడ అక్రమం కాకపోతే రెగ్యులరైజ్ ఎందుకు అంటామండి దాన్ని? సరే, మీరు మా ఇక్కడ జర్నలిస్ట్ సార్ మీతో మా నిరంజన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నారండి, వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. నమస్కారం అండి సుధాకర్ రెడ్డి గారు. నమస్కారం నిరంజన్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఏం లేదండి, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ఆర్ఎస్ స్కీము గతంలో కాంగ్రెస్ హయాంలో పెట్టినాము, అది అయిపోయింది. వాళ్ళు కట్టిన తర్వాత 2 లక్షల ఇంకా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్న వాళ్ళే చాలా మంది ఇంకా అవి ఏది వాని ప్రొసీడింగ్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి క్లియర్ చేయకుండా మళ్ళా కొత్త ఎల్ఆర్ఎస్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఏమైపోయిందంటే యాక్చువల్లీ స్క్రాచ్ నుండి ఒక కొత్త కాన్సెప్ట్ లో వస్తున్నప్పుడు మీరు అనేది ఓకే పాయింట్, అది కూడా కన్సిడరేషన్ తీసుకోవాలా. అయితే కొత్త కాన్సెప్ట్ లో మనం ఈ రోజు ఏమన్నామంటే మీరు ఎల్ఆర్ఎస్ ని పర్టికులర్ పర్సన్ చేసుకోండి అనకపోతే డిలమా అవుతుందనే ఉద్దేశంతో మీరు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కోసం అయితే అప్లై చేయమని చెప్తాం. 1000 రూపాయలు మినిమం అమౌంట్ అనేది పెట్టాం. అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు ఎల్ఆర్ఎస్ అప్లై చేసి కూడా రాలేకపోతే అదర్ పేమెంట్ వాళ్ళు చేస్తారు. యాక్చువల్ ఇంతకుముందు ఏమైంది, ఇంతకుముందు కూడా ఇలాగే అప్లికేషన్ ఫీజు కట్టి గవర్నమెంట్ ఇంటిమేషన్ చేశాక అంత అమౌంట్ కట్టమని చెప్పించింది. అది ఈవెన్ ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్సర్సైజ్ కూడా ఇన్స్ట్రక్షన్ అదే ఉంది. అంటే అప్పుడు ఆ కట్టలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్ళి ఎంత కట్టాలి, అక్కడ ఇంటిమేషన్ వెళ్ళి కట్టిన వాళ్ళకి డెఫినెట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు కన్సిడర్ దట్ ఇటు ఆస్పెక్ట్. అక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఉంటే గవర్నమెంట్ డెఫినెట్, ఎందుకంటే ఇంకా ఫైనల్ టెస్టింగ్ ఇంకా తీసుకోలే. ఎల్ఆర్ఎస్ కింద మీరు అప్లై చేయమని చెప్తాము, అప్లై చేసినారు, ఇవాళ స్క్రూటనైజ్ చేసి దాని ఫైనల్ అప్రూవల్ గవర్నమెంట్ ఇచ్చేది ఉంది. సబ్సిడీస్ అయి ఉంది, అది ఎక్కడిదక్కడ ఆగిపోయింది. మీరు అన్న పాయింట్ డెఫినెట్లీ దట్ గవర్నమెంట్ అగర్ అండ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అగర్ అమౌంట్ కట్టుంటే అతను అమౌంట్ కట్టుంటే ఈ పాయింట్ షుడ్ బి కన్సిడర్డ్ అండ్ దట్ షుడ్ బి టేకెన్ ఇంటి. ఎందుకంటే అమౌంట్ కట్టింది కూడా గవర్నమెంట్ ఎక్స్చేంజర్ల కిందకే కనుక ఆ పాయింట్ డెఫినెట్లీ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇంటూ కన్సిడరేషన్ అండి. అంటే ఇప్పుడు మీ ప్రభుత్వం ఖజానాను నింపుకోవడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దాన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు ఒక పని చేస్తామండి, దాని పెసిమిస్టిక్ వ్యూ ఉంటుంది, ఆప్టిమిస్టిక్ వ్యూ ఉంటుంది. అదే నేను చేసే ఉద్దేశము నా ప్రైమ్ ఫ్యాక్టర్ లో చేస్తే జనాలకు ఒక మేలు చేయాలా, ఒక ఆస్తి అనుభవించడానికి అతను పూర్తిగా హక్కులు ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక చేస్తానండి. దానికి ఇంకొక సైడ్ ఆఫ్ ది కాయిన్ ఖజానాకు కూడా రెవెన్యూ వస్తుందండి. రెవెన్యూ ఇవాళ ఖజానాకు రెవెన్యూ ఏది వచ్చినా పబ్లిక్ పర్పస్ కే ఖర్చు అవుతుందండి, ఏ ఒక్కళ్ళ పాకెట్ లోకి వెళ్ళదు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నామంటే దానికి కూడా పార్సల్ అవుతుంది. కానీ ఇక నేను చూసేది ఏంటంటే అది ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. యాక్చువల్లీ దానికి వచ్చే అమౌంట్ అనేది బేసిక్ ఒక స్ట్రీమ్ లైన్ లో వస్తుంది. కానీ మా కాన్సెప్ట్ ఏంటంటే పబ్లిక్ ఒక భూ హక్కు అనేది టోటల్లీ రావాలనే ఉద్దేశంతో ఈ స్టెప్స్ తీసుకుంటున్నామండి. ఓకే, సో మా జర్నలిస్ట్ సురేష్ దండు గారు కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తామని అనుకుంటున్నారు సార్, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్.
ఈ స్లాట్ బుకింగ్ విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. ఆ టయానికి కానీ ఆ సమయానికి కానీ రాకపోతే ఆ సొమ్మంతా ఏదైతే మనం స్లాట్ బుకింగ్ చేస్తామో గవర్నమెంట్ పరిధిలోకి వెళ్తుందని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అది మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది, కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు మా నాయకులు కేసీఆర్ గారు. ఏ కొత్త కాన్సెప్ట్ లో కూడా డెఫినెట్లీ ఇన్సూరెన్సెస్ ఉంటాయండి. డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నారు, దాంట్లో కాదనే లేదు. దాని కూడా స్పీకర్ దగ్గర పెట్టండి. కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఇవాళ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారిని, మంత్రి గారు అందరూ దాంట్లో సబ్ కమిటీ ఫామ్ అయ్యి ఏదైతే రఘునాథ్ డెఫినెట్లీ దాన్ని ట్యాకిల్ చేయాలి. ఎవరు ఇబ్బంది పెట్టడం కాదు, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ అంతా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో కొన్ని కన్సిడరేషన్ చేయలేక అయ్యిండొచ్చు, లేదా దానిపైన ప్రాపర్ గా అవగాహన లేకుండా కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఇమీడియట్ తీసుకొచ్చిండొచ్చు. ఎందుకు చేసినామంటే ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని వస్తువునే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మన ఆఫీసర్స్ పైన ఉన్నది కనుక ఇవన్నీ డెఫినెట్లీ సాల్వ్ చేయాలి. నేను కూడా బాధ్యత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. ఒక పాయింట్ ఉండేది ఇంకోసారి వేరే వాళ్ళు రామారావు గారు. సో మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే ఇప్పుడు సార్ నిరంజన్ రెడ్డి గారు లేవనెత్తినట్టు ఇప్పుడు ఏవైతే రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటున్నాం, ఇంతకుముందుకు ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో అంటున్నాం, మరి ప్రాబ్లం ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎఫ్టీఎల్ ఉంది. ఎఫ్టీఎల్ అనే విషయంలో మన రాష్ట్రంలో జిహెచ్ఎంసీ కూడా ఏర్పడినప్పుడు 3136 చెరువులు ఉండేది. అవన్నీ కూడా ఎఫ్టీఎల్ ఏ ప్రాతిపదికలు ఉందంటే 2013లో హైకోర్టు ఏం చెప్పింది, ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఎఫ్టీఎల్ కిందకి ఎన్ని వస్తాయని చెప్పి ఒక అందరికి చెప్పడం వల్ల అప్పుడున్నటువంటి 2013లో ఉన్నటువంటి ప్రభుత్వము ఏ స్పందించకపోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ ఏ ప్రాంతం ఎప్పుడైతే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 186 ఉన్నాయి, అంతమందికి 3136 ఉన్నాయి. ఆ 3136 కొన్నింటిని ఎఫ్టీఎల్ గుర్తించి 2000 సమ్ వరకు గుర్తించి అందులో 96 చెరువులు అన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా కబ్జాకు గురైనాయి. ఇవన్నీ కూడా ఏవైతే కబ్జాకు గురి కావడం అయితేనేమి అక్రమ లేఅవుట్లు చేసిన ఒకటి. మరి అక్రమ లేఅవుట్లు చేసినప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు, అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్రభుత్వాలు, మరి ఇప్పుడు సడన్గా అవి ఓకే అని చెప్తున్నట్టేనా? అంటే కబ్జా చేసుకోవచ్చేనా? ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి కబ్జా చేసుకుంటే ఈ ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాయా? అంటే అక్రమ లేఅవుట్ లో కూడా వాటిని రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టే కదా. దొంగతనంగా అంటే ఒక వ్యక్తి అంటే అదే ఏమవుతుంది, లేదా ఒక డబ్బున్న వాళ్ళు చేసుకున్నటువంటి వారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం. మరి నిజంగా మరి ఒక బలహీనుడు పాపం ఆయన ఏం చేయలేడు, ఒక ఎకరమో 2 ఎకరాలు అర్ధ ఎకరం అక్కడ ఉంటుంది, ఇల్లే లేదు. అలాంటిది ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో రాజకీయంగా బలపడిన వాళ్ళు కబ్జా చేస్తే దాన్ని లేఅవుట్ చేస్తే ఇప్పుడు వీళ్ళు క్రమబద్ధీకరణ చేస్తున్నట్టే కదా. అంటే ఈ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుందో ఈ యొక్క డిబేట్ ద్వారా నేను లేవనెత్తడం జరుగుతుంది. అలా అయితే రెగ్యులరైజ్ చేస్తున్నామని ప్రభుత్వమే చెప్పడం వల్ల బీజేపీ లీడర్ నాదిరెడ్డి గారు ఓకే. సో మనతో మాట్లాడటానికి బీజేపీ సీనియర్ లీడర్ నాథారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మన రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేయాలి అనేది సిస్టమ్ ఒకటి తీసుకొచ్చింది. దీని వలన ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు సార్? దీని వలన కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభము నంబర్ 1. నంబర్ 2 వచ్చేసేసి ప్రభుత్వానికి లాభం సార్. మిగతా ప్రజలకు ఎంత నష్టం అంటే సామాన్య ప్రజలకు చెప్పండి సార్, సామాన్య ప్రజలకు ఘోరమైనటువంటి ఒక నష్టం సార్. ఎల్ఆర్ఎస్ అనేది జనరల్ గా మారుమూల గ్రామాలలో ఒకవేళ జిల్లా స్థాయి టౌన్లు కావచ్చు, మండల స్థాయి టౌన్లు కావచ్చు, మనం గ్రామ పంచాయతీ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినది గవర్నమెంటే. అక్కడ గ్రామ పంచాయతీలో ఒక ప్లాట్ కొనుక్కుంటాడు ఒక సామాన్యుడు. 15 ఏళ్ళు జీతం చేస్తే ఒక 4 లక్షలు వస్తే ఒక ప్లాట్ కొనుక్కుంటాడు. ఆ ప్లాట్ కొనుక్కున్నప్పుడు దాని ఖరీదు 4 లక్షలు ఉంటది. ఇప్పుడు దానికి ఎల్ఆర్ఎస్ కట్టాలంటేనే 2 లక్షలు అవుతుంది సార్. సామాన్యుడు ఎక్కడి నుండి కడతాడు సార్ 2 లక్షల రూపాయలు? దానికి కట్టలేనటువంటి ఒక పరిస్థితి. అదే విధంగా మారుమూల గ్రామాలలో గిట్ట నువ్వు ఎల్ఆర్ఎస్ సిస్టమ్ తీసుకొచ్చినావు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఒక చర్య అంటే కేవలము దొరల గడీల పాలనకు ఇది ఒక నిదర్శనం సార్.
మారుమూలు గ్రామాలలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇంటి సాగు ఒక 100 గజాలు ఉంటే వాళ్ళ గడ్డి వాముకు ఒక 100 గజాలు, పశువుల గడ్డేనికి ఒక 100 గజాలు, పేరడుకు ఒక 200 గజాలు ఉంచుకుంటారు సార్ వాళ్ళు గ్రామ పంచాయతీలో. దీన్ని గ్రామ కంఠం అంటాం మనం. అప్రాక్సిమేట్లీ పేరడు అది కలుపుకొని ఒక 500 గజాలు ఉంటది. నువ్వు దాన్ని రెగ్యులరైజ్ కింద నువ్వు ఎల్ఆర్ఎస్ కట్టమంటే దానికి కొన్న దానికన్నా ఎక్కువ అవుతుంది సార్. కట్టలేనటువంటి ఒక పరిస్థితి ఉంటే దాని గ్రామ కట్టం కబ్జా పెట్టేస్తుంది సార్ రేపు పొద్దుగాల. నువ్వు ఇది కట్టలేవు, నువ్వు ఇది వదిలేసినావు కావున వెనుకటికి ఏదైతే నిజాం సర్కారు భుజాలు ఈపుల మీద బరువెత్తి పన్నులు వసూలు చేసినటువంటి ఒక చరిత్ర దాన్ని తిరగరాస్తున్నావు సార్ మరో కేసీఆర్. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఒక విషయం. దీన్ని తక్షణమే రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే దీని వల్ల లాభం ఏమాత్రం లేదంటారా? దీని వల్ల ఎవరికి లాభం అంటే కేవలం గవర్నమెంట్ కే లాభము, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకే లాభం సార్. ప్రభుత్వం కూడా లాభం లేదు. ప్రభుత్వం కూడా ఈ అక్రమ లేఅవుట్ల నుంచి ప్రజలని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ ఎల్ఆర్ఎస్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది, ఈ ధరణి పోర్టల్ అనే సిస్టమ్ తీసుకొచ్చిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. మీరేమంటారు? నేనేమంటున్నంటే హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే లేఅవుట్లు పర్మిషన్ ప్రకారం ఇస్తారు సార్. ఓకే. మీ హెచ్ఎండిఏ పరిధి దాటిన తర్వాత గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉంటది. గ్రామ పంచాయతీ లేఅవుట్ కు నీ ప్రభుత్వ అనుమతి ఏమవసరం సార్? నీ ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. ఈ ఎల్ఆర్ఎస్ సిస్టమ్ తీసుకురావడానికి మరొక కోణం ఏదైనా ఉందంటారా? దీని వెనకాల కేవలం కుట్ర దాగి ఉన్నది సార్. ఎలాంటి కుట్ర? ఇప్పుడు ధరణి ఏదైతే తీసుకొచ్చినారో ధరణి ఇంప్లిమెంటేషన్ అనేది ఏం చేయాలి సార్? 3-4 నెలల నుండి ఇలా రిజిస్ట్రేషన్ ఆపేసేసి సామాన్య ప్రజలను చిత్తు చేశారు సార్. మీరు ఇలా ఒక ఆడపిల్ల పెళ్లికి ఉందంటే ఒక 100 గజాల తావు ముగ్గు అయినటువంటి ఒక పరిస్థితి. అనుకోకుండా రోగం వస్తే హాస్పిటల్ పోవాలంటే 10,000 అప్పు ఉంటున్నటువంటి ఒక పరిస్థితి వల్ల ఏదన్నా ప్లాట్ అమ్ముకుందామంటే అమ్ముకోలేనటువంటి ఒక పరిస్థితి, ఎవరైనా డబ్బులు దాచుకుంటే కొనుక్కుందామంటే కొనుక్కోలేనటువంటి ఒక పరిస్థితి. ఈ ధరణి ఏదైతే ఉన్నదో నువ్వు ఒక మండల స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి అది సక్సెస్ఫుల్ గా ఉంటే దాన్ని నువ్వు ఒక 6 నెలలు అయిన తర్వాత ప్రాజెక్ట్ రూపకల్పన చేసి నువ్వు రాష్ట్రానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఏమీ లేకుండా ఖాళీ పీలి మొత్తాన్ని రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ ఆపేసేసి రిజిస్ట్రేషన్ ఆపేసేసి వ్యవస్థను కుప్ప చేసి సామాన్య ప్రజలను ఇవాళ నువ్వు రోడ్డు మీదకి తీసుకొచ్చినావు సార్. ఇది చాలా దౌర్భాగ్యము. ప్రజలు ఓట్లతోటి బుద్ధి చెప్తారు. ఇది ఎక్కువ దూరం లేదనేటటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. జర్నలిస్ట్ దండు సురేష్ కూడా మనతో ఉన్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడారు. ఖచ్చితంగా సార్. నాగిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. అంటే మీ ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రతి స్కీమ్నైనా ప్రతిపక్షాలు అపోజ్ చేయడం అనేది సర్వసాధారణం. అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు కనుక ఆ ప్లాట్ను ఎల్ఆర్ఎస్లో తీసుకుంటే అది ఎన్ని రోజులైనా అమెరికాలో అయినా చూసుకోవచ్చు, గూగుల్ మ్యాప్లో సుందరీకరించబడుతుంది. ఇప్పుడు తీసుకున్నటువంటి అంశాలన్నిటి కూడా మీరు తీసుకొచ్చినటువంటి అంశాలన్నీ కూడా మీరు ఎక్కడున్నా తీసుకోవచ్చు, కబ్జాకు గురి కావు అని చెప్పుకొస్తుంది. సంతోషం. మీరు ఒక మాట చెప్పారు, గూగుల్లో ఎక్కడైనా చూసుకోవచ్చు, కబ్జాలకు గురి కావు అని చెప్పినారు కదా. చెప్పండి సార్. ఇప్పుడు మన రెవెన్యూ రికార్డు ప్రక్షాళన అయిందా సార్ మన రాష్ట్రంలో? భూ ప్రక్షాళన కాలేదు సార్ ఇక్కడ. భూ ప్రక్షాళన ఎట్లా కావాలి సార్? ఫిజికల్ సర్వే చేయాలి. ఈ సర్వే నంబరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది, ఈ సర్వే నంబర్ ఎన్ని ఎకరాల ఎక్స్టెంట్ ఉన్నది, ఈ సర్వే నంబర్ల పొజిషన్ల ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి డాక్యుమెంట్ ఉన్నది, ఈ 54-55 ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఒక కాస్ట్ల ఎవరికి ఎస్ఎస్ వచ్చింది అనేటటువంటి ఒక సిస్టమే నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఇప్పటికిప్పుడు ఎల్ఆర్ఎస్ ఇస్తే నేను పొజిషన్ ఉన్నాను ఈ ప్లాట్ లా, నాకు ఎల్ఆర్ఎస్ నువ్వు ఎటు పోవాలి సార్? నువ్వు ఎటు పోవాలని అడుగుతున్నా. ఫస్ట్ నేను ఏమంటున్నంటే నువ్వు ఎల్ఆర్ఎస్ కాదు చేయాల్సినది, భూ ప్రక్షాళన చేయండి, మీరు ఫిజికల్ సర్వే చేయండి, ఫిజికల్ సర్వే చేసి డిజిటలైజేషన్ అనుసంధానం చేయండి.
చేసిన తర్వాత కోర్టులో ఉన్నటువంటి ఒక భూములు ఏవైతున్నాయో వాటిని వదిలేసి మీకు మిగతా భూములు అనేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన తర్వాత మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తారా, ఇంకోటి తీసుకొస్తారా? ఎల్ఆర్ఎస్ అనేది గిట్ట ఒకేసారి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఏదన్నా ఒక పైలట్ మండలి కింద తీసుకొని, ఒక పైలట్ జిల్లా కింద తీసుకొని ఆ జిల్లాలో ఇంప్లిమెంటేషన్ చేస్తే దాని మీద ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్, ఒక 4 IAS ఆఫీసర్లు పెట్టి దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితులను గమనించి అది ప్రజలకు ఉపయోగపడ్డట్టుంటే అప్పుడు రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అందరట్లేదు. మీరు భూ ప్రక్షాళన చేయకుండా, మీరు ప్రజలను అడగకుండా, మేధావర్గంతో మాట్లాడకుండా, IAS లతో మాట్లాడకుండా, IPS లతో మాట్లాడకుండా కేవలము మీకు ఎవరైతే కార్పొరేట్ సంస్థ ఉన్నదో కంపెనీ తోటి ఒప్పందం చేసుకొని పనికి మాలిన ఒప్పందాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన. అయితే మొన్న రైతులు చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు టీఆర్ఎస్ ప్రభుత్వము మద్దతు తెలపడం చేతనే బండి సంజయ్ గారు మా మీద కావాలని ఇలాంటి బురద చల్లుతున్నారని చెప్తున్నారు కదా సార్ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన. ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతు నిరాహార దీక్షకు అందులో తీసుకొచ్చిన దానిపైన బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. మీరు ఈ దానికి మద్దతు ఇచ్చారు కనుక మేము ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలంగాణలో మేమంటే ఏందో బిడ్డ రేపటి నుంచి మీకు మీ ప్రతిపక్షంగా ఉండి మీరు ఏం చేసినా కూడా మేము ఏం చేయాలో అన్నట్టు చెప్పారు కదా సార్. నేనేమంటున్నా సార్, ఇప్పుడు రైతుల పక్షాన ఎవరైతే నరేంద్ర మోడీ గారి కార్పొరేట్ అనుసంధానం చేసినారని టీఆర్ఎస్ చెప్తున్నటువంటి ఒక బహిరంగమైనటువంటి ప్రశ్నించే కదా. నేనేమంటున్నంటే అసలు కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఒక చరిత్ర బీజేపీకి చేస్తాను. మీరు టెస్ట్కి వెళ్ళినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2-3 నెలలైతే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోతుందనగా విదేశీ పెట్టుబడిని వ్యవసాయానికి అనుసంధానం చేసినారు. ఫస్ట్ ఈ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక అఫీషియల్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, కేసీఆర్ ను, కవితను, హరీష్ రావును మీరు క్వశ్చన్ చేయండి. కార్పొరేట్ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చినారు? నంబర్ 1 కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చినారు. నాదరెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే దాన్ని అపోజ్ చేయడానికి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ కలెక్టరేట్ల ముందర ధర్నాలు, బీజేఎం ముందర రిజిస్ట్రేషన్ ముందర ధర్నాలు లేపి ఒక ప్రజలను గందరగోళంగా చేస్తున్నారు అన్నట్టు సమస్య లేవనెత్తారు. చెప్పండి. కార్పొరేటర్ కాంగ్రెస్ తీసుకొస్తే ఏం చేసినదంటే ప్రొక్యూర్మెంట్, ప్రొడక్షన్, మార్కెటింగ్ పూర్తి వ్యవస్థను విదేశీ పెట్టుబడికి అనుసంధానం చేసినది. దాంట్లో ఉన్నటువంటి ఒక ఒప్పందాలను సవరణ చేస్తూ ప్రొక్యూర్మెంట్, ప్రొడక్షన్ ఒక కంపెనీ కంట్రోల్ పోతే రేపు దేశంలో ఆహార కొరతలు ఏర్పడతాయని కేవలము మార్కెట్ వ్యవస్థను మాత్రమే కార్పొరేట్ కు అనుసంధానం చేసినారు సార్ బీజేపీ ప్రభుత్వం. మార్కెట్ గిట్ట కార్పొరేట్ కు ఎందుకు అనుసంధానం చేస్తారంటే దేశంలో మొత్తం గిట్ట కార్పొరేట్ మార్కెటింగ్ సిస్టమ్ నడుస్తున్నది సార్. మీరు గమనించాలి. మోర్ గానీ, హెరిటేజ్ గానీ, డిమార్ట్ గానీ ఇదంతా కార్పొరేట్ మార్కెటింగ్ కాదా సార్? దీనికి అంతా సప్లై ఎవరు చేస్తున్నారు సార్? బ్రోకర్స్ కదా, దళారీలు కదా సప్లై చేస్తున్నారు. ఈ బ్రోకరైజ్ వ్యవస్థను, దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి మాత్రమే రైతులను అనుసంధానం చేశారు సార్. కార్పొరేట్ కంపెనీలకు రైతుల నుండి కొనుక్కోవాలని చెప్పి ఒప్పందం తీసుకొచ్చారు సార్. దీనికి ఎట్లా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో ఆ సపోర్ట్ ప్రైస్ కన్నా 2 రూపాయలు ఎక్కువ ఇస్తేనే వాళ్ళకి ఇష్టటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు సార్ బీజేపీ పార్టీ. ఇంతకన్నా మంచి చట్టం ఏముంటుంది సార్? అంటే రాబోయే రోజులలో రైతు దగ్గర ఎవరు కొనకపోతే మరి అదే కార్పొరేటర్ వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్న ధరకే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అయోమయం కూడా. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంటే ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారము చేసుకోవాలంటారు. ముందస్తు అగ్రిమెంట్ తో పాటు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఒక ఎంఎస్పీ రేటు కన్నా పైన, ఉదాహరణకు మనం వడ్లున్నాయి సార్ వల్ల గవర్నమెంట్ ఏం చెప్పినది 1880 రూపాయల క్వింటల్ కొనాలని గవర్నమెంట్ ఒక ఎంఎస్పీ రేట్ కేటాయించినది. ఓకే, దీనికన్నా ఎక్కువ ఇస్తేనే కార్పొరేట్ కు అమ్మాలని వాళ్ళ ఒప్పందంలో ఉన్నది. అంటే ఎవరు కొనకపోతే పరిస్థితి ఏందనేది ఇక్కడ కాళ్ళబేరం, రైతు కాళ్ళ బేరం పడి మరి తీసుకోండి ప్రభు అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు
రైతు దగ్గర గోదాం ఉండదు, అతను నిల్వ చేసుకున్న పరిస్థితి ఏర్పడదు, ఎండ వాన గాలి ఇవన్నీ వస్తే తను వేసుకున్నటువంటి పత్తి అయితేంది, తను వేసుకున్నటువంటి వరి అయితేంది, తను వేసుకున్నటువంటి కంజి అయితేంది, ఇవన్నీ ఎక్కడ నిల్వ చేస్తాడు? తను వచ్చి కొనకపోతే అగ్రిమెంట్ అనేది ఉంటుందా అని కూడా ఒక సమస్య కదా సార్. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే కేవలము ప్రభుత్వం ఉన్నది వల్ల మన తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు పండించినటువంటి ఒక పంటను పూర్తి గవర్నమెంట్ కొనాలి. అది ఒప్పందం లేదా ప్రజెంట్ ఉన్న ఒప్పందం. తెలంగాణలో ఉన్నటువంటి ఒక వడ్లు కొనాల్సి వస్తుందని ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు దొడ్డూర్లు పెట్టద్దు, సన్నూర్లు పెట్టాలని చెప్పినది. దొడ్డూర్లు అయితే ఎకరాకి 25 నుంచి 30 క్వింటాలు ఇస్తాయి. సార్ మన డిస్కషన్ అంతా మన డిస్కషన్ మొత్తం రిజిస్ట్రేషన్ మీద నడవాలి, దారి పక్కతో పడుతుంది. దాని గురించి చెప్పండి. రిజిస్ట్రేషన్ విషయంలో మీరు కావాలనే అపోజ్ చేస్తున్నారు. ఏదైతే ఉన్నటువంటి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో గెలిచినటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంగా ఉందనే ఫీలింగ్ తోటే ఇక్కడ ప్రతిపక్ష భావనతోటే వ్యతిరేకిస్తున్నారనే భావన వినబడుతుంది. ప్రతిపక్ష భావన కాదు సార్. ఎల్ఆర్ఎస్ సంబంధించిన గానీ రిజిస్ట్రేషన్ సంబంధించిన గానీ కేవలం వాళ్ళ మైహోమ్ కాపాడుకోనికో, వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలను కాపాడుకోనికో వాళ్ళు ఇప్పుడు 311 అన్నారు. 310 అది ఎప్పటి నుంచో ఉంది కదా సార్. అది ఎవరు స్వాధీనమైన 310 అది ఎప్పటి నుంచో ఉంది. అది శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టించిన కాడికి స్వాధీనం చేస్తున్నారు. రేపు పొద్దున జీవో ఇచ్చేస్తారు. అంటే నేను ఏమంటున్నా అంటే టిఆర్ఎస్ మేనిఫెస్టోలో బెటర్ గా ఒక సక్క అది మేము వస్తే ఈ జీవోను పరిశీలిస్తామని. జీవోను పరిశీలిస్తామంటే దాని ఉద్దేశం అది కాదు. ఇక్కడ జీవోను పరిశీలిస్తామంటే నువ్వు ఏం చేయాలి? ముందస్తు ప్రణాళిక చేసి నువ్వు ఒక భాగాన్ని తీసేస్తూ దానికి అన్నటువంటి ఒక అనుసంధానం చేసి. ఓకే నాగారెడ్డి గారు, మరొక డిబేట్ లో కలుసుకుందాం. టైం అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం. సో మనం ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం అంటే మై హోమ్ ఆర్గనైజేషన్ కానీ లేదా 311 జీవో అంటే ఈ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 11 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా మరి ఇళ్ళు గాని అలాంటి కట్టుకోకూడదు. దాన్ని కాపాడుకోవడం కోసము అంటే అక్కడ ఉన్న సరిహద్దులో ఉన్న అంటే ఈ నాయకులు వారి యొక్క ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ఆయన ఆరోపించారు. సో వాటిని కాపాడుకోవడం కోసమే ఈ ధరణి పోర్టల్ అని తీసుకొచ్చారని కూడా ఆయన బలమైన ఆరోపణ కూడా చేశారు. సో దీని మీద మీరేమంటారు నిరంజన్ రెడ్డి గారు? 1975లో ఏర్పడిన హుడా ఏదైతే ఉందో హుడాకి 2004 నుంచి 2008 వరకు కూడా మీ పార్టీ అభ్యర్థి, మీ పార్టీకి చెందిన వ్యక్తి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యే ఎవరు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. మరి దాదాపు 2004 నుంచి 2008 వరకు ఆయన చైర్మన్ గా ఉన్నారు హుడాకి. తర్వాత అంటే చివరి చైర్మన్ ఆయన. ఆ తర్వాత అది మార్పు చెందింది. మరి ఆ రోజుల్లో మరి FTL ప్లాట్స్ కూడా అనుమతి ఇచ్చారు. FTL ప్లాట్స్ కు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దాన్ని? అలాగనే ఇప్పుడు మళ్ళీ LRS అనేది తెర మీదకు ఎందుకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది? అలాగనే దాని ఆంతర్యం ఏందంటారు? అప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వాలలో ఈ FTL కింద కానీ లేకపోతే మన ఏది కన్జర్వేషన్ జోన్లో కానీ అక్కడిక్కడ కానీ కొన్ని ఏరియాల లేఅవుట్లు చేయడం జరిగింది. అవి జరిగినప్పుడు కొంచెం లొసుకులు జరిగినాయనే ఉద్దేశం మీదనే గత ప్రభుత్వము అవన్నీ ఇక ఫర్దర్గా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు ఒక్కసారి రెగ్యులరేషన్ అందరూ నష్టం అన్యాయం జరగొద్దు, తీసుకున్న వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు అనే ఉద్దేశం మీద మా ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ఏంది LRS అనేది చేసి అంతటితో క్లోజ్ పెట్టింది. వాళ్ళందరూ కూడా కొంత ఏది మరీ ఎక్కువ ఉన్నాయనుకోండి వాళ్ళని లేపేసిండ్రు. చాలా వరకు ఇప్పుడు FTL కింద ఉన్నది, ఎందుకంటే అది ముప్పు వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి మునిగిపోతుంది. అట్లాంటి వాళ్ళను తీసేసి పైన క్లియర్గా ఉన్న ఎంతవరకు FTL ఉందో అంత మీద ఉన్న వాటికి రెగ్యులరేషన్ చేయడం జరిగింది. విన్నారా? అయితే ఇప్పుడు ఏంటంటే సుధీర్ రెడ్డి గారు సరే ఆ రోజులో ఉన్నప్పుడు దానికి ఎంతవరకు చేయాలని చేశారు. ఇప్పుడు తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక వాళ్ళ ప్రభుత్వం ఏది చెప్తే వాళ్ళు అది మాట్లాడతారు కదా, జరిగేది అదే కదా. వాళ్ళు ఎవరికి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఎవరు మాట్లాడేది ఏమన్నా తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు తప్ప ఇంకెవరైనా మంత్రి కానీ ఏది మా దాంట్లో ఏది ఎవరు అన్నారు ఒకసారి ఏది ఈయనలా ఎవరన్నా ఏది లేడీస్కు ప్రాధాన్యత లేదు అంటే
లేడీస్ ఏముంది మా దాంట్లో ఉన్న వాళ్ళంతా లేడీసే కదా అనే మాట ఎవరు అనంగినా నేను సోషల్ మీడియాలో వైరల్ కూడా ఏముంది అంటే అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడు సురేష్ గారు మీరు చెప్పండి, అంటే హుడా అయినా హెచ్ఎండి అయినా పేరేమైనా సరే అక్రమ లేఅవుట్లను అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినవి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేయాల్సిన అవసరం ఏమైంది, అసలు అవసరం ఉందా, దీని వెనక ఏమైనా ఆంతర్యం ఉందంటారా? ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వాలు ఏ వచ్చినా జరగాల్సింది ఏంటంటే చేసే వాళ్ళ పీరియడ్లో వాళ్ళు చేసిన. లతా గారు అని చెప్పేసి జనగాం నివాసి ఫోన్ లైన్లో ఉన్నారు ఇదే విషయం మీద స్పందించడానికి. లతా గారు నమస్కారం అండి. లత గారు నమస్కారం. హలో నమస్కారం అండి. నమస్కారం సార్. మేడం, ఇప్పుడు ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఎల్ఆర్ఎస్ అనేది కూడా కొత్తగా సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే గతంలో కూడా ఉంది ఇది, కానీ ఇళ్ళు కట్టుకునే సమయంలో ఎల్ఆర్ఎస్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ అనే సిస్టమ్ తీసుకొచ్చేసి ప్రభుత్వం అంటగట్టేస్తుంది. అంటే ఈ ధరణి పోర్టల్ కూడా మీరు వినుంటారు. సో ఇది దీనివల్ల ఎవరికి లాభం ఉందంటారు, ఎవరికి నష్టం ఉందంటారు? సార్ మరి సామాన్యునికి అయితే బాగా నష్టంగా ఉంది సార్. నేను దీనికి మాత్రం అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు బాధితులండి? అవునండి, బాధితురాలని నేను. చెప్పండి మేడం. మాకు పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము ఉద్దేశంతో అప్పులు చేసి అక్కడిక్కడ లోన్లు తెచ్చుకొని మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నామండి. అవును. ఆ ఫ్లాట్ కొనుక్కున్నాక ఒక 1 month కి దానికి ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ చేశారు. ఓకే. మరి ఇప్పుడు మేము బంగారాన్ని కుదబెట్టుకొని లోన్లు తెచ్చుకొని అక్కడిక్కడ అప్పులు తెచ్చుకొని 10 లక్షలు 11 లక్షలు పెట్టి మేము ల్యాండ్ తీసుకున్నామండి 180 గజాలు. ఓకే. మరి ఇప్పుడు ఆ గజాల జాగ కొనడానికి ఇన్ని ఇబ్బందులు పడితే మరి ఎల్ఆర్ఎస్ కు మళ్ళీ 2-3 లక్షలు అంటారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడి నుంచి తెచ్చి కట్టారా? ఓకే. అంటే ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటది అంటారు? మాకు తెలిసినంత వరకు అయితే ఎల్ఆర్ఎస్ తీసేసి పాత పద్ధతిలోనే చేస్తే మాలాంటి సామాన్యులు అందరూ బాగుపడతారని నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మీరు ఎకరాలు ఉన్న వారికి ఏమో సంవత్సరానికి 8,000 10,000 అని అమౌంట్ ఇస్తారు. కానీ 200-300 గజాల జాగా ఉన్న వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే అదేమో వ్యవసాయంకు రైతు బంధు అనే దాని కింద ఇస్తారండి, ఈ ప్లాట్లకు అలాంటివి ఇవ్వరు కదా. మరి ఎకరాలు ఉన్న వాళ్ళకి పండించిన పంటకి అమౌంట్ వస్తుంది, మళ్ళీ ప్రభుత్వము అమౌంట్ వస్తుంది. మరి అలా కష్టపడి చిన్న జాగాలు తీసుకొని ఇల్లు కట్టుకున్నాము, గుర్తు వేసుకున్నాం అంటే మళ్ళీ ఫైనాన్షియల్ అమౌంట్ రావాలి, మళ్ళీ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవ్వాలి, మళ్ళీ నల్లకి ఎవ్రీథింగ్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలంటే మాలాంటి చిన్న సామాన్యుడు ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి. మరి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ఎవరికి ఉపయోగపడుతుందండి? అది ఎవరికి ఉపయోగంలో ఉంది? అది ఒక సామాన్యుడు బతకడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. అలాంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ కరోనాను దాటుకొని ఇవన్నీ దాటుకొని ఎంతో ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ ఎల్ఆర్ఎస్ అనే బండ నెత్తి మీద వేస్తే సామాన్య ప్రజలు ఏ విధంగా బ్రతుకుతారు, ఏ విధంగా ఒక వృద్ధిలోకి వస్తారు వాళ్ళు? ఓకే మేడం, మీ యొక్క ఆవేదన ఏంటనేది మేము కూడా అర్థం చేసుకుంటాము. ఇప్పుడు మీడియా ద్వారా V3 ఛానల్ ద్వారా తప్పనిసరిగా ప్రభుత్వ దృష్టికి మీ యొక్క ఆవేదన తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. మీరు ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ దండు సురేష్ గారు కూడా ఉన్నారు. మీరు ఏదైనా అనుమానం ఏమైనా ఉంటే, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఆయనతో కూడా మీరు మాట్లాడచ్చు. తప్పకుండా సార్. లత గారు నమస్తే మేడం. నమస్తే సార్. అయితే మీరు ఏదైతే చెప్పిర్రో ఎకరాలు భూమి ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఆశ్రయం అంటే రైతుకు పాపం వేసినటువంటి పంటకు సాయం కోసం మాత్రం ఇచ్చారు మేడం. అది అక్కడ ఆ విషయాన్ని మనం క్లారిటీ తీసుకోవచ్చు. ఎందుకంటే తను రైతు వేసినటువంటి దానికి ఓ సమయంలో వేసినటువంటి ధర రాకపోవటము, అప్పుల పాలు కావటము, మరి వచ్చేటటువంటి సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఎంతో కొంత ఆర్థికంగా సేవ చేయాలన్నటువంటిది అదొకటి. అది రైతుకు సంబంధం. పండినప్పుడు అంటే అమౌంట్ ఇస్తున్నారు, ఓకేనండి. మరి పండినప్పుడు బాగా పండినప్పుడు కూడా వాళ్ళకే అది ఉపయోగపడుతుంది సార్. మరి మాలాంటి సామాన్యులు మాకు ఎలాంటి భూములు లేవు, జాగాలు లేవు, మేము బంగారాలు కూడా పెట్టుకొని అప్పులు తెచ్చుకొని లోన్లు తెచ్చుకొని మేము చాట్లు కొనుక్కున్నాం. అయితే ఇప్పుడు ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ స్కీమ్ తెచ్చినది అంటే
మీరు ఒకవేళ ఇల్లు కట్టుకుంటేందుకు ఒకవేళ మీరు ఇల్లు కట్టుకునే విషయంలో క్లారిటీ కోసం మీరు బ్యాంకు అప్పుకి వెళ్తే ఈ ఎల్ఆర్ఎస్ తీసుకొని వెళ్ళి లోన్ తీసుకోవచ్చు. అంటే మీరు ఇల్లు ఎప్పుడు ఇంతకుముందుకు ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉండేది అంటే ఇల్లు కట్టుకునేటప్పుడే ఎల్ఆర్ఎస్ తోటి ముందుకెళ్లేవాళ్ళు. అప్పుడైనా ఈ పద్ధతి ప్రభుత్వం చెప్తున్న విధానం అంటే అప్పుడైనా ఈ ప్రాసెస్సే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్లాట్ కొనేటప్పుడే ఎల్ఆర్ఎస్ చేసుకోవడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది కావడం అనేది సహజం. కానీ ఎంతో కొంత మరి మీరు చేసినటువంటి కష్టమే. చెప్పండి. ఈ ఇబ్బందికరం ఏ విధంగా అంటే సార్, ఇప్పుడు ఇల్లు కట్టుకునేది ఒక సామాన్యుడు జాగా కొనుక్కున్నాడు అంటే అది కట్టుకోనికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవును. కానీ ఇప్పుడు కట్టుకునే పరిస్థితులు అప్పుడు ఏ విధంగా ఉన్నా తప్పదు కాబట్టి మేబీ ఎంతో కొంత పర్సెంటేజ్ పెట్టి అమౌంట్ ఎలా చెల్లిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇల్లు కట్టుకోకపో నల్లా వేసుకోకపో నువ్వు ఫస్ట్ అమౌంట్ పే చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ అప్పులు తెచ్చి 12 లక్షలు కట్టి ఉన్న వాళ్ళము మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలి అంటే కూడా మళ్ళీ 3-4 లక్షలు అంటే ఎక్కడికి తీసుకొస్తారు సార్? అదే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంది, మీరు కనుక ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అని మీరు ప్లాను. కానీ ఈ లోపు ఎవరన్నా కబ్జా చేయకుండా ఉండేటందుకు మీ ప్లాట్ ఒక ఏదైతే ప్లాట్ సర్వే నెంబర్ అయితేనేమి ఇచ్చినటువంటి స్లాట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మీరు ఎప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. అది అలాగా ఉండిపోతుందని ఒక నిబ్బరం. దాని మీద మీరు ముందుగా లోన్ కూడా ఎల్ఆర్ఎస్ ఇప్పుడు మామూలుగా రిజిస్ట్రేషన్ దానికి లోన్ ఇవ్వరు. ఎల్ఆర్ఎస్ తీసుకుంటే ఇన్ని గజాలు ఒక 108 గజాలలో గజానికి ఇంత చొప్పున కూడా ముందుగా లోన్ తీసుకోవచ్చు అని చెప్తుంది ప్రభుత్వం. ఇవన్నీ ఉన్నాయి సార్, ఇంతకు ముందు కూడా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి పాత పద్ధతిలో కూడా. కానీ ఎల్ఆర్ఎస్ తీసుకోకుంటే మాత్రం మీకు లోన్ రాదుగా మేడం ప్లాట్ మీద. ఉన్నాయి పాత పద్ధతిలో కూడా బ్యాంకులో పెట్టుకుని అమౌంట్ తీసుకున్న దాఖలాలు 14%. కానీ ఈ ఒకేసారి అమౌంట్ పే చేయడము ఒకేసారి నెత్తి మీద బండ వేసినట్టుగా బ్రతుకుతుంది చావులని ప్రభుత్వ వైఖరి మాత్రం నచ్చట్లేదు సార్. అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రమే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకురావటం వస్తే ప్రభుత్వ ప్రజలకు మంచి జరుగుతుంది. తెలంగాణ వస్తే మనకు అంటే ఒక మంచి స్టేటస్ ఏర్పడుతుంది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మనకి తెలంగాణ వద్దు అనే స్టేజ్ వరకు వెళ్తున్నారు. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు ఇది అవసరమే కాదని అనట్లేదు. కానీ ఇప్పుడు మనం ఈ మధ్యనే కరోనా నుంచి మనం ఎంతో ఇబ్బందులతోటి అందరము 6 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుకుంటున్నాం. అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. అంటే కరోనా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ మాత్రం 2019లో అక్టోబర్ తీసుకొచ్చింది మేడం ఎల్ఆర్ఎస్ స్కీమ్. దాని తర్వాత 90 రోజులు ఇచ్చింది. మళ్ళీ టైం పెంచడానికి కరోనా వచ్చిన తర్వాత అంటే ఎల్ఆర్ఎస్ మొత్తమే వద్దంటున్నారా లేకపోతే ఈ సమయంలోనే వద్దంటున్నారా మీరు మీ ఆవేదన? అసలు ఎల్ఆర్ఎస్ ఉండాలి సార్, కానీ లిమిటెడ్ పీరియడ్ లో ఉంటే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు గజానికి ఇంత అని చెప్పేసి తీసుకుంటున్నారు. సో అలా కాకుండా దాంట్లో అయినా ఎల్ఆర్ఎస్ ఎందుకంటే ప్రభుత్వం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మీరు దాన్ని ఏంటంటే సవరించి అంటే పేదవారికి వాళ్ళకి వెనక ఆస్తులు ఏమైనా ఉన్నాయా అలాంటి వారికి తీసుకోండి. అలా ఆస్తులు లేని వారికి ఒక విధంగా వాళ్ళని ఏంటంటే వాళ్ళని ఒక పరిగణనలు తీసుకొని మీరు. ఓకే మేడం మరో కలర్ లో మీ ఆవేదన అర్థమైంది. ప్రతి సామాన్యుడు కూడా ఇదే ఆవేదన ఉంది. అదే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకున్నటువంటి ఆవేదన ఇదే. ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆవేదన అబ్జర్వ్ చేస్తారని కోరుకుంటూ చూస్తున్నాం. విత్ న్యూస్ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. సో నిరంజన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఒక లీడర్గా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఒక లీడర్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఆమె యొక్క ఆవేదన మీరు విన్నారు కదా. సో అంటే మీరు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తున్నాం. మా పార్లమెంట్ సభ్యులు భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ఎల్ఆర్ఎస్ అనే సిస్టమే వద్దని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి అందుకోసమే అట్లా వేయడం వల్లనే ఇప్పుడు ఆగిపోయింది. ఆ 1000 రూపాయలు కట్టేది ఉన్నది కదా, దాన్ని స్టాప్ చేయడం జరిగింది. అది ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో సబం కాదు. గతంలో ఏం జరిగిందంటే ఆ ప్రొసీడింగ్ వచ్చినప్పుడు దానికి అది చేసి ఎల్ఆర్ఎస్ తీసుకొని పర్మిషన్లు ఇస్తుండే. ఒకవేళ ఎల్ఆర్ఎస్ లేకపోయినప్పటికీ కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మున్సిపల్ పరిధిలో కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ ఛార్జ్లో 14% కట్టుకొని పర్మిషన్ ఇచ్చేది. అది నిరంతర ప్రక్రియ నడుస్తుంది. ఇల్లు కట్టుకుంటూ పోతున్నారు, వ్యవస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది, దాంతో మంచిగా నడుస్తుంది. అట్లాంటి వ్యవస్థను వదిలిపెట్టి మంచిగా నడిచే వ్యవస్థను వదిలేసి ఇప్పుడేదో నేను ఏదో ఉద్ధరిస్తా, ఈ రాష్ట్రానికి ఏదో జరిగింది, ఏదో మొత్తం ప్రమాదం. మనతో మాట్లాడటానికి జక్కా వెంకటరెడ్డి గారు ఫిర్యాదిగూడ మేయర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి మేయర్ గారు. ఇక ఈ ఎల్ఆర్ఎస్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు? ఎల్ఆర్ఎస్ వల్ల లాభ నష్టాలు పక్కన పెడతాయండి.
లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. 1998 లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిండే. ఓకే. 2008 లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు వచ్చిండే. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 2015 లో వచ్చింది. ఓకే. మళ్ళీ ఏం చేశారంటే ఒక ల్యాండ్ రిఫార్మ్ తీసుకొద్దాం, ఎప్పటికైనా డబుల్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే మనకి ఒక టైటిల్ అంటూ ఒకటి ఉండాలి చెప్పి ఉద్దేశంతో ఒక ధరణి పోర్టల్ లో అయితే ఒక ల్యాండ్ కి ఒక బ్యాంక్ ఉండాలి, అందులో ఎవరున్నారు ఏంటి ఓనర్షిప్ ఇవన్నీ కూడా గ్యారంటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ మళ్ళీ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు మీ ప్రభుత్వం ఖజానాను నింపుకోవడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపిస్తా ఉన్నారు. దీన్ని మీరు ఒక పార్టీ నాయకుడుగా అలాగనే ఫిర్యాదు కూడా మేయర్ గా మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడండి అంతకుముందు గవర్నమెంట్స్ ఎల్ఆర్ఎస్ ఇచ్చినప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇచ్చినప్పుడు ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే వేసుకున్నారు. బట్ 2015 లో ఎల్ఆర్ఎస్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో, ఎగ్జాంపుల్ మా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో 3 విలేజెస్ ఉంటాయి, పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపురం. ఈ 3 విలేజ్ లోంచి వచ్చిన ఎల్ఆర్ఎస్ డబ్బులన్నీ కూడా ఓన్లీ మా కార్పొరేషన్ కి 9,90,00,000 మేము వచ్చినాక మా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 9,90,00,000 ఓన్లీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే. అట్లా బోడుపల్లి, మా పక్కన బోడుపల్లి తీసుకుంటే 13 కోట్ల చిల్లర వచ్చినాయి. 2015 ఎల్ఆర్ఎస్ మొన్న మాకు 2020 లో మాకు వేయడం జరిగింది మేము రాగానే. సో దాని నుంచి అంటే రకరకాల పనులు, బీటీ రోడ్స్ చేయమన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయమన్నారు, మార్కెట్స్ కట్టమన్నారు. సో ఇట్లాంటివి చేయమన్నారు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ జీవోలో 131 కానీ 135 కానీ దాంట్లో మనకు చాలా క్లియర్ గా స్పెసిఫిక్ గా ఓన్లీ లోకల్ అథారిటీస్. అంతకుముందు ఎల్ఆర్ఎస్ బహుశా ఇప్పుడు అందరూ చూసే ఉంటారు, ఎల్ఆర్ఎస్ అంటే అన్ని ఇబ్బందులు ఉండేది. హెచ్ఎండికి వెళ్ళాలి ఎల్ఆర్ఎస్ అంటే నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది ఆ ఫైల్ క్లియర్ కానీ, చాలా చోట్ల తిరగాలి, ఆఫీసర్ అందుబాటులో ఉండరు, వచ్చిన క్వరీస్ చేస్తారు, షార్ట్ ఫాల్స్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈసారి ఎల్ఆర్ఎస్ లో వచ్చిన ఏంటంటే టిల్ డేట్ ఆ రోజు వరకు రిజిస్ట్రేషన్ ఒకవేళ ఓపెన్ ప్లాట్ అయినా కూడా ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినా దాన్ని ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. మేయర్ గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, అంటే ఎల్ఆర్ఎస్ సిస్టమ్ అనేది తీసుకురావడానికి కారణం ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతాయేమో, దాని నుంచి ప్రజలను కాపాడటం కోసమే ఇది అని చెప్పేసి అన్నారు. పైన రిఫార్మ్స్ తీసుకురావడానికి, ఒక ప్లాన్డ్ సిటీ కావడానికి. ఓకే. ఎల్ఆర్ఎస్ ఒకటే ఉద్దేశం ఏంటంటే మనకి రోడ్ డెవలప్మెంట్ కాదు, అంటే అనాథరైజ్ లేఅవుట్స్. హెచ్ఎండిఏ ఉంది ఇప్పుడు మన దగ్గర, అది హెచ్ఎండిఏ ఒక అథారిటీ పర్మిషన్స్ ఇవ్వడానికి, లేదు అంటే జిహెచ్ఎంసి, లేదు అంటే బయట కూడా గానీ అంటే వరంగల్ లో గానీ, డిటిసిపి లేఅవుట్స్ విలేజ్ లో గానీ అదర్ మున్సిపాలిటీస్ లో గానీ. సో ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదండి, ముందు నుంచి పాతకాలం నుంచి అప్పుడు కూడా ఉండే, తర్వాత హెచ్ఎండి అయింది, తర్వాత మున్సిపాలిటీలు ఉండే, గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలు అయినాయి, కార్పొరేషన్లు అయినాయి. సో ఇవన్నీ ఒక ప్లాన్డ్ డెవలప్మెంట్ కోసం కావాలి, ఒక ప్రాపర్ రోడ్స్, 20 ఫీట్ల రోడ్డు, 15 ఫీట్ల రోడ్డు. సార్ అంటే ఇప్పుడు ఇది ఇంకొక మాట కూడా మీరు చెప్పారు కదా, అంటే డబుల్ రిజిస్ట్రేషన్ నుంచి ప్లాట్స్ ఓనర్స్ కి సేవ్ చేయడం కోసం కూడా ఎల్ఆర్ఎస్ సిస్టమ్ ఈ ధరణి పోర్టల్ అని తీసుకొచ్చామని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్తున్నారు. యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఓనర్ గా మీరు కూడా రియల్ ఎస్టేట్ పనిచేశారు గతంలో, అలాగనే మీరు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఫెడరేషన్ కి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు, అనేక ప్లాట్లు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సమయంలో మీరు డబుల్ రిజిస్ట్రేషన్ చేశారా? అదే అండి, మీరు అక్కడ పొరపాటు ఏంటంటే ఒకటి చెప్పండి, మీరు డబుల్ రిజిస్ట్రేషన్ చేశారా? నేను చెప్పేది వినండి, అప్రూవ్ లేఅవుట్ కి అన్అప్రూవ్ లేఅవుట్ కి తేడా ఉంటుంది. ఓకే. నేను బిల్డర్ నుంచి ఇప్పటి వరకు ఒకటి కూడా అనాథరైజ్ లేఅవుట్ చేయలేదు. ఓకే, నైస్. ఎప్పుడైనా ఒక ప్రాపర్ పర్మిషన్స్ తీసుకొని హెచ్ఎండి నుంచి లోకల్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకొని చేశాం. అందరికి తెలుసు అది గ్రామ పంచాయతీ, అంటే అది వాల్యుబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారు కదా? లేదండి, నేను చేసిన లేఅవుట్ నేను ఒక పద్ధతి ప్రకారం చేసిన, దాంట్లో ప్రాపర్ గా రోడ్స్ ఇచ్చాము, ఓపెన్ స్పేస్ ఇచ్చాము, ఒక లేఅవుట్ అది గవర్నమెంట్ ఆథెంటిసిటీ ఉండింది, ఒక అప్రూవల్ స్టాచ్యుటరీ అప్రూవల్ ఉంటది కదా, లైసెన్స్ ఇవ్వాలంటే ఆర్టీఐ ఆఫీస్ ఇవ్వాలి. అట్లా హెచ్ఎండిఏ లేఅవుట్ రిలీజ్ చేయాలి, అది ఒక లేఅవుట్ రిలీజ్ చేయాలంటే డిటిసిపి కానివ్వండి, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ ఇవ్వాలి. సో ఇది కాకుండా ఎక్కడదో దొంగ స్టాంప్ వేసుకోనో ముద్ర వేసుకోనో ఏదో గతాలు జరిగినాయి, ఈ జరిగినాయి దానికి
కొన్నారు, తెలుసో తెలియకో పబ్లిక్ కొన్నారు. ఆ కొన్న వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇప్పటికైనా ఒక రెగ్యులరైజ్ సిస్టమ్ రావాలి, ఒక మెకానిజం రావాలి. అప్పుడు చంద్రబాబు నుంచి ఇస్తూనే ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చారు, మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చారు. దీనికి స్టాప్ అయితే లేదు. దాన్ని మనం ఎవరు నిందిస్తామో, లేఅవుట్ చేసిన వాళ్ళనా, కొన్న వాళ్ళనా, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ నా, లేకపోతే ఇవన్నీ కాదు కదా. సో ఎక్కడో చోట దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే రిజిస్ట్రేషన్స్ అన్ని ఆఫ్ చేసి ఒక ప్రాపర్ పోర్టల్ లోకి తీసుకొస్తే. అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్స్ కొన్ని ఉన్నాయి కదా, ఆ ప్లాట్స్ ఓనర్స్ కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు కదా. లేదండి, లేదంటారా? లేదు. హెచ్ఎండి లేఅవుట్స్ కానీ డిటిసిపి లేఅవుట్స్ కానీ వేల లేఅవుట్స్ ఉన్నాయి. వాటిలో ఎవరికి కూడా ఎల్ఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే సార్ ఇప్పుడు చూడండి, ఇది ఎల్ఆర్ఎస్ అనేది గతంలో ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఆ వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించే ముందు ఎల్ఆర్ఎస్ బిల్లు కట్టుకోవాల్సి వస్తుంది. మిస్ అవుతున్నారు. లేఅవుట్ అప్రూవల్ చేసేది ఒక అథారిటీ ఉంటది, దాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటాము. లేకపోతే దాన్ని డిటిసిపి ఇస్తుంది మనకి లేఅవుట్. వాళ్ళే లేఅవుట్ ఇవ్వాలి. ఎప్పుడు మన బ్రిటిష్ కాలం తర్వాత నుంచి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కాడ నుంచి మనకు ఆ పద్ధతి ఉంది. డిటిసిపి అప్పటి నుంచి ఉంది. ఓకే అండి. సో వాళ్ళు లేఅవుట్ అప్రూవల్ ఇస్తే వాళ్ళకు ప్రతి దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని నామ్స్ ఉంటాయి. ఇన్ని ఫీట్ల రోడ్స్ ఉండాలని, లేకపోతే రోడ్స్ అన్ని బ్లాక్ టాప్ వేసి ఉండాలి, లేకపోతే స్ట్రీట్ లైట్ ఉండాలి, డ్రైనేజ్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అంటే సార్ ఇప్పుడు ఇల్లు కట్టే సమయంలోనే మేయర్ గారు, మీరు ఇల్లు కట్టేది తెలిసి పక్కన పెట్టండి, ఓపెన్ ప్లాట్ గురించే మాట్లాడుతున్నా నేను. ఓపెన్ ప్లాట్లు ఎప్పుడైనా సరే ఇవన్నీ డెవలప్మెంట్ చేసిన తర్వాత హెచ్ఎండి కానీ, లోకల్ అథారిటీ కానీ, డిటిసిపి కానీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కొనాలి. సార్ తెలుసో తెలియకో మోసపోయినారు, అమ్మిన వాళ్ళు డబ్బులు ఎన్కాష్ చేసుకున్నారో, లేకపోతే వీళ్ళు తెలిసి తక్కువ రేట్కి వస్తుందని కొన్నారో, లేకపోతే తెలియక కొన్నారో, లేకపోతే ఆ లోకల్ అథారిటీ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉందో రిజిస్ట్రేషన్ వాళ్ళు అప్పుడు ఒక స్టాచ్యుటరీ రూల్స్ లేకుండే, రెగ్యులేషన్స్ లేకుండే, ఆ రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ కి ఇది రిజిస్ట్రేషన్ చేయాలి చేయొద్దు అని చెప్పి ఒక నామ్స్ గైడ్ లైన్స్ లేకుండే. సో 50 ఏళ్ళ నుంచి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా 20-25 ఏళ్ళ నుంచి తప్పులు ఏమంటారు, ప్రతి గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ వల్ల ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇస్తూనే ఉంది. బట్ ఇది ఎంతకాలం ప్రభుత్వం మారితే ప్రభుత్వ పథకాలు కూడా మారాలని ఏమైనా ఉందా, రూల్స్ ఏమైనా ఉందా? నేను అదే అంటున్నా, రూల్స్ ఈ ప్రభుత్వం మారితే కొత్తగా వచ్చినాయి కావు. ఈ రూల్స్ అన్ని గతంలో ఉన్న రూల్సే. ఇప్పుడు ఒక దమ్మున్న సీఎం వచ్చింది కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంతే. ఓకే. సో మొత్తానికైతే మేయర్ గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది దమ్మున్న ప్రభుత్వం కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. గతంలో ప్రభుత్వాలు ఏది సరిగా చేయలేదని చెప్పేసి అంటున్నారు. దీని మీద ఏమంటారు? లేదు, దమ్మున్న ప్రభుత్వం చేసే పద్ధతి ఇది కాదు. సో మొత్తానికి ఈ ఎల్ఆర్ఎస్ మీద లాస్ట్ కి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ పార్టీ తరఫున? ఎల్ఆర్ఎస్ అనేది ఈ సిటీలలో ఇంప్లిమెంట్ చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో అవసరం లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానీ ఉండటానికి సాధారణమైన పబ్లిక్ కట్టుకున్న ఇల్లు, వాళ్ళు ఎల్ఆర్ఎస్లు కట్టి ఇల్లు కట్టేదే మా ఎక్కువ. గవర్నమెంట్ అంటుంది కదా మేము ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఊళ్ళల్లో. రాజశేఖర రెడ్డి మా ప్రభుత్వంలో ఇల్లుకు 50,000 ఇచ్చేది, సిమెంట్ ఇచ్చేది. ఓకే సార్, మనం ఇక కంక్లూడ్ చేద్దాం ఈ కార్యక్రమాన్ని. సో ఈ కార్యక్రమంలో మీరు వచ్చేసి మీ వాల్యుబుల్ సమయాన్ని కూడా మాతో కేటాయించినందుకు నిరంజన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగనే మా కొలీగ్ సీనియర్ జర్నలిస్ట్ దండు సురేష్ గారికి కూడా ధన్యవాదాలు. సో మొత్తానికైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఏమని చెప్తున్నారంటే ఏదైనా సరే ఒక చక్కటి రూపాన్ని తీసుకురావాలి. రాబోయే రోజుల్లో మరి తెలుసో తెలియక అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భూముల్ని రెగ్యులరైజ్ చేయడం, వారికి కూడా సేఫ్ సైడ్ చేయడం అనేది ఈ ప్రభుత్వ ఈ ధరణి పోర్టల్కి సంబంధించిన ఉద్దేశం అని చెప్పేసి అంటున్నారు. అంతేకాని ఎవరికి ఇబ్బంది కలిగించాలని మాత్రం కాదని చెప్పేసి వాళ్ళు అంటుంటే ఇది తప్పనిసరిగా ఇది జనాన్ని ఇబ్బంది కలిగించేదే అని చెప్పేసి మరి కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఆ విధంగా స్పందిస్తున్నారు. దాంతోపాటు ఇది కరోనా టైంలో దాదాపు 9 నెలల పాటు ఎటువంటి పనులు చేసుకోలేదు, వారికి ఆదాయం కూడా లేదు. అలాంటప్పుడు ఈ ధరణి యాప్ని ఈ సమయంలో తీసుకొచ్చేసి మరి జనం మీద ఒక గుదిబండ వేసినట్టుగా అయింది. కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చేసి కూడా కట్టుకొని తిరిగి తమ స్థలం అది తర్వాత ఆ స్థలాన్ని సొంతం అని చెప్పేసి అనుకునేంత పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి మరి ఒక కాలర్ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.